ఖానాపూర్ మున్సిపల్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్త పరిస్థితుల మధ్య విజయవంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంక మౌనిక విజయం సాధించి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఓటింగ్లో మొత్తం 7 కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలపడంతో ఎన్నికల అధికారులు అధికారికంగా ఆమెను చైర్పర్సన్గా ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ చివరికి బీజేపీ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇక వైస్ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మహమ్మద్ సోయబ్కు మద్దతు లభించింది. మొత్తానికి ఖానాపూర్ మున్సిపల్ పాలనలో కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించనుంది. వాళ్ళందరూ భయబంధం జీవించుకోండి. ఈరోజు ఏ టైంకి వచ్చారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 నిమిషాలు ఇప్పుడు రావడం అనేది అంటే ఉగ్రవాదుల కంటే రెట్టింపు స్థాయిలో వాళ్ళకి భయభ్రాంతులు గురి చేసుకొని ఈరోజు వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ఇట్లా భయపెట్టించి భూములలో పెట్టించుకుని బంధించుకోవాలి. మా యొక్క కౌన్సిలర్ స్వేచ్ఛగా ఉన్నారు. ఎవరి ఫోన్లు గుంజలే, ఎవరికి ఏం చేయలేదు. ప్రజాస్వామ్యం. కానీ ఈరోజు వాళ్ళిద్దరు కలిసి వస్తారని మేము అనుకుని కలిసి వచ్చి ఉన్నప్పటికీ మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేసే వరకు ఈరోజు అటువైపు సపోర్ట్ చేయడం అంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర 2 అభ్యర్థులు. నేను పేర్లు డిక్లేర్ చేయ అవసరం లేదు. కానీ ఆ 2 అభ్యర్థులు కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళ పక్షాన ఓటు వేయించడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా మేము నిజంగా గెలిచినాం అని అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఖానాపూర్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి 4, బీజేపీ పార్టీకి 4, కాంగ్రెస్కి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో మున్సిపాలిటీని ఎవరైతే ఉంటే సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారని చెప్పి ఎవరైతే ఖానాపూర్ ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా ఇవాళ మేము ఏదైతే మేము ఎప్పుడైతే ఎలక్షన్లు అనుకున్నప్పుడు మాకు 4 ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే మాకు అక్కడ మేము సెంట్రల్లో మేమున్నాం, మేము చేస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నామన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని బండకేసి కొడితే 3 వచ్చినాయి, అక్కడ ఉన్న వాళ్ళకు 4 వచ్చినాయి. మేము ఏమి లేదు, జాన్సన్కి తల్లి లేదు తండ్రి లేదు అని చెప్పారు. కానీ ఖానాపూర్ ప్రజలు బీఆర్ఎస్కి 4 సీట్లు ఇచ్చారు. ఏం లేకుండా ఎందుకంటే ఖానాపూర్ ప్రజలు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారు, మాకు ఆశీర్వదించారు. దాని ప్రకారమే ఇవాళ కూడా రాబో రోజులలో కూడా ఈ 5 సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో ఉన్న చెత్తను గత 2.5 సంవత్సరాలు ఉన్న చెత్తను తీసేసి మంచి అవినీతి రహిత పరిపాలన అందిస్తారు. జై తెలంగాణ.